కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తిరిగి ప్రారంభం గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అలాగే జజీరా ఎయిర్లైన్స్ కూడా ఒక అధికారిక ప్రకటన అయితే విడుదల చేసింది. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని టెర్మినల్ 1 లో భారీ డ్యామేజ్ అయితే జరిగింది. టాపిక్ లోకి వెళ్తే కువైట్ ఎయిర్వేస్ చైర్మన్ అయిన అబ్దుల్ అల్ ఫక్కాన్ గారు మాట్లాడుతూ రాబోయే కొద్ది గంటల్లోనే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మళ్లీ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన అయితే తెలిపారు. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మూసివేత కారణంగా ప్రభావితమైన అన్ని విమానాలను కువైట్ ఎయిర్వేస్ తిరిగి రీషెడ్యూల్ చేస్తుందని ఆయన అయితే చెప్పారు. కొత్త ప్రయాణ తేదీలు మరియు సమయం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేస్తామని ఆయన అయితే వెల్లడించడం జరిగింది. అలాగే బుధవారం రద్దు చేయబడిన లేదంటే రీషెడ్యూల్ చేయబడిన విమాన ప్రయాణికుల టికెట్ల రుసుము ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మాఫీ చేసినట్టు ఆయన అయితే స్పష్టం చేశారు. దీంతో ప్రయాణికులు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా తమ ప్రయాణ టికెట్లను మార్చుకునే అవకాశం అయితే లభిస్తుంది. ప్రస్తుతం కువైట్ లో పరిస్థితులను సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎయిర్పోర్ట్ తిరిగి ప్రారంభమైన వెంటనే విమాన సర్వీసులు దశల వారీగా సాధారణ స్థితికి వస్తాయని కువైట్ ఎయిర్వేస్ చైర్మన్ అయితే తెలిపారు. ఇంకా అలాగే జజీరా ఎయిర్లైన్స్ కూడా ఒక అధికారిక ప్రకటన అయితే విడుదల చేసింది. కువైట్ ఎయిర్ స్పేస్ తాత్కాలికంగా మూసివేయబడిన కారణంగా కువైట్ సమయం ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు షెడ్యూల్ చేయబడిన అన్ని విమానాలను రీషెడ్యూల్ చేస్తున్నారు. ప్రయాణికులందరికీ కొత్త విమాన సమయాలను నేరుగా తెలియజేస్తామని జజీరా ఎయిర్లైన్స్ అయితే వెల్లడించింది. అంతేకాకుండా తదుపరి అధికారిక సమాచారం వచ్చేంత వరకు ప్రయాణికులు విమానాశ్రయానికి రావద్దని జజీరా ఎయిర్లైన్స్ అయితే సూచించింది. ప్రస్తుతం కాల్ సెంటర్లు కూడా పనిచేయడం లేదని, సహాయ అవసరం ఉన్నవారు ఈమెయిల్స్ ద్వారా సంప్రదించాలని జజీరా ఎయిర్లైన్స్ అయితే తెలిపింది. అలాగే తాజా సమాచారం కోసం జజీరా ఎయిర్లైన్స్ అధికారిక వెబ్సైట్ ను చెక్ చేస్తూ ఉండాలని ప్రయాణికులకు జజీరా ఎయిర్లైన్స్ అయితే సూచించింది. ఇంకా అలాగే మీరు కనుక చూసుకుంటే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని టెర్మినల్ 1 లో భారీ డ్యామేజ్ అయితే జరిగింది. మీరు స్క్రీన్ మీద ఫోటోల్లో చూడొచ్చు. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకవేళ త్వరగా ఓపెన్ అయినా కూడా టెర్మినల్ 4, టెర్మినల్ 5 అయితే టెర్మినల్ 1 కి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. కువైట్ లో ఉన్న మన తెలుగు ప్రజలు, ప్రయాణికులు అధికారిక ప్రకటనలు మాత్రమే నమ్మండి. ఆ అధికారిక ప్రకటనలను నేను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంటాను. అవి మిస్ కాకుండా ఉండాలంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ లో పెట్టుకొని ఈ వీడియోని లైక్ చేసి వీడియోని మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి.